మా నాయనమ్మ నేను మా కవల చెల్లెలు నిండుగా పాలున్న గిన్నెలో ముంచి చంపాలనుకుంది. నా చెల్లెలు అక్కడే చనిపోయింది. తర్వాత నా మొగుడు వచ్చాడు. పెళ్ళయ్యాక నాకు అనిపించింది కోరికలు తీర్చే బానిసనవుతానని. చిన్నపిల్లనప్పుడు చాలా చిన్నదాన్ని. అందరితో వచ్చే ప్రాబ్లమే ఇది. అడుగు. రోతక్లో అంటే జీవితం ఇచ్చిన ఆయుధాల్ని, వాళ్ల విలువని వాళ్ళు అర్థం చేసుకోవడం. అంతేకాదు దీనమ్మ ఈ ప్రపంచంతో పోరాడే శక్తినిచ్చాను. రక్షకురాలివి కాదు. నీ స్వార్థం కోసం అమాయకపు ఆడపిల్లల జీవితాలు నాశనం చేశావు. బలవంతంగా పెళ్లిళ్ళు చేయించావు, వ్యభిచారం చేయించావు. వాళ్ళందరూ వ్యభిచారమే చేస్తున్నారు, వ్యభిచారమే చేస్తున్నారు. ఈ దేశంలో అన్ని చోట్ల అమ్మాయిల అమ్మకం జరుగుతోంది. ఒకప్పుడు కట్నం కోసం, మరొకప్పుడు పిల్లల్ని కనడం కోసం, ఇంకొకప్పుడు మగ. కానీ పద్ధతులే వేరువేరుగా ఉంటాయి. మరి నీకేమనిపిస్తోంది? నన్ను రాయనా? అరే అరే, పుట్ ద గన్ డౌన్. ఏంటి మీ కోపం వచ్చిందే? ఒక్క మాట చెప్పండి మేడం, ఇవ్వాల్టి వరకు ఎంతమంది అమ్మాయిలు కాపాడుంటారు మీరు? ప్రతి ఒక్కళ్ళకి అటువైపు